దేవుని యొక్క మహాత్మను బట్టి మరలా మనం ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేవుడు మనందరినీ కాచి కాపాడి ఆయన భక్తులు ఉంచుకున్నారు కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఇలా రాగలిగాం. చూడండి, దేవుని వాగ్దానం నుండి లోకస్ వార్త 21వ అధ్యాయం, లోకస్ వార్త 21వ అధ్యాయం 36వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లోకస్ వార్త 21వ అధ్యాయము 36వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. కాబట్టి మీరు జరగబోవు వీటిలనను తప్పించుకొని మనుష్యుని కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరిన ఆయన మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించడానికి వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చేరువచ్చిన వారిని బట్టి వందనాలు తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి తండ్రి. మీకు వాక్యాన్ని అయినా మేము సరైన విధంగా అర్థం చేసుకోవడానికి తగిన శక్తిని ఇవ్వమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే లోకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనంలో, కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా జాగ్రత్తగా ఉండాలి? చూడండి, జరగబోవు వీటి నెలను తప్పించుకొని అంటే మనం అందుకే కొంచెం ముందు 34వ వచనం ఉంటారు, చదవండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినములు అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా ఈ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మనం ఈ లోకంలో వేటి విషయం మనం జాగ్రత్తగా ఉండాలి? ఒకవేళ అనే మాట రాస్తా ఉన్నారు. అంటే మనం వీటి గురించి మనం పట్టించుకోం. ఏముంది, తిండిది ఏముంది అనుకుంటాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున. మన జీవితంలో ఈ 3 విషయాల్లో మందంగా మనం ఉన్నాం. అందుకే మనం మెలకువ లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం మందంగా ఉన్నాం. తిండి వలన మత్తు వలన విచారాల వలన మందంగా ఉండడం వల్ల ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కావట్లా. దేవుని సన్నిధిలో ఉండవలసిన మనం, బాప్తిసం తీసుకున్న మనం, పరిశుద్ధంగా ఉండవలసిన మనం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో మనం ఉండాలి. మరి దేవుని సన్నిధిలో ఉండవలసిన మనము ఎక్కడున్నాం? తిండి వలన ఈ యొక్క మత్తుగా ఉండి ఈ లోకంలో మనం ఐహిక విచారాలు ఎక్కువైపోతా ఉన్నాయి. ఏం చేయాలి, రేపేం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి అని ఎన్నో విచారాలు మన యొక్క జీవితంలో మనం పెట్టుకొని జాగ్రత్త లేని వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటాను, ఈ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మన జీవితంలో యేసుక్రీస్తు వారు ప్రకాశించాలి అంటే మనం ఎట్లా ఉండాలి? జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు మన కుటుంబంలో ప్రకాశించడం లేదు, మన యొక్క సంఘంలో ప్రకాశించడం లేదు. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎట్లా పడితే అట్లా జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క ప్రకాశాన్ని మనము, మన ఇంటి వారము, మన సంఘం వారు అందరం కలిగి ఉండేవారుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. మరి మనం ఆ యొక్క ప్రకాశాన్ని మనం పొందాలి అంటే మనం దేవుని యొక్క సన్నిధిలో గడపాలి. మరి ఆ ప్రకాశాన్ని మనం పొందలేని స్థితిలో ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం తీసిన వారు చదవండి. 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని
ఆయన చెప్పుచున్నాడు. మనందరం మృతుల్లో జీవిస్తూ ఉన్నాం, మనందరం ప్రకాశం లేకుండా జీవిస్తూ ఉన్నాం, మనందరం చనిపోయిన స్థితిలో జీవిస్తూ ఉన్నాం. అయ్యా నేను బాగానే ఉన్నానయ్యా, నేను బాగా తింటున్నాను, బాగా తిరుగుతున్నాను, కాకపోతే దేవుని మందిరానికి రాలేకపోతున్నానయ్యా. మనం మృతులైపోయాం, మనం సజీవులంగా లేము, ఆత్మీయంగా మనం పడిపోయాం, ఆత్మీయంగా మనం ఊపిలో ఇరుక్కుపోయాం. ఈ యొక్క లోకం అనే ఊపిలో మనం చిక్కుకొని పోయాం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోలేకపోతా ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, నిద్రించుచున్న నీవు మేల్కొని. మనందరం నిద్రావస్థలో ఉన్నాం, బాప్తీసం తీసుకున్నాం, దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క మందిరంలో ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలి, ఏమీ లేదు. అందుకే మన జీవితాలు చీకటిమయమైపోతూ ఉన్నాయి, మన జీవితాల్లో వెలుగు లేకుండా ఉన్నాయి. మన యొక్క కుటుంబ యజమాని మనం మార్చలేకపోతా మనం ఉన్నాం. ఎందుకంటే మనమే చీకట్లో ఉన్నాం. మరి మన యజమాని, మనమే ప్రార్థనకు రాము, మరి మన యజమాని ఎట్లా వస్తాడు? అందుకన్నాడు, నిద్రించుచున్నా నీవు మేల్కొని రా దేవుని సన్నిధికి. దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూడాలి, ఆయన యొక్క సన్నిధి యొక్క కాంతిని మనం అనుభవించాలి, ఆయన యొక్క ప్రకాశాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకన్నాడు, నిద్రించుచున్నా నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. మన జీవితాలు మృతమైపోతూ ఉన్నాయి, లెగవలేకపోతా ఉన్నాం. చూడండి ఎలాంటి జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాము. మన యొక్క జీవితంలో యేసుక్రీస్తు వారు మన యొక్క జీవితంలో ప్రకాశించాలి అంటే లేవాలి, మృతుల్లో నుండి మనం లేవాలి. మృతుల్లో నుండి లేచి సజీవమైన దేవుని యొక్క మందిరంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అందువలన దేవుని యొక్క ప్రకాశము మన మీద లేకుండా పోతుంది. కొన్ని కుటుంబాల్లో చీకటి వస్తూ ఉంది, కొన్ని కుటుంబాలు చీకటి మయముగా జీవిస్తూ ఉన్నాయి, కొన్ని కుటుంబాల్లో సంతోషం లేదు, కొన్ని కుటుంబాల్లో సమాధానం లేదు, కొన్ని కుటుంబాల్లో ఆనందం లేదు, కొన్ని కుటుంబాలు ఒకరినొకరు మాట్లాడుకోని స్థితిలో జీవిస్తూ ఉన్నాయి. ఎందుకు ఆ విధంగా ఉన్నాయి అంటే దేవుని యొక్క ప్రకాశం లేదు. చీకటి మన ఇంటిలో ఎట్లా ఉంది, కమ్మి ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మృతమైన జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఒక రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క ప్రకాశాన్ని మనం పొందుకోవాలి అంటే మనం దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చేవారుగా ఉండాలి. ఎందుకంటే మెలకువగా ఉండాలి. ఎవరి జీవితాలు అయితే మెలకువగా ఉండవో వారి యొక్క కవచాన్ని పోగొట్టుకునేవారుగా ఉన్నారు. అందుకే చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదవండి. 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మెలకువ లేదు మన జీవితంలో. క్రైస్తవులుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం జీవిస్తూ ఉంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ఏ విధంగా ధరించుకోగలుగుతాం? దేవుడిచ్చే సర్వాంగ కవచం మనలో లేదు కాబట్టి అపవాది మనల్ని ఓడిస్తూ ఉన్నాడు. ఆల్రెడీ మనల్ని పడవేశాడు, నేలమట్టం చేశాడు. ఆల్రెడీ మనం పడిపోయిన స్థితిలో మనం ఉన్నాం, మృతులైన స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క ప్రకాశము మన కుటుంబాల్లో లేదు, దేవుని యొక్క శక్తి మన కుటుంబాల్లో లేదు, దేవుని యొక్క కార్యాలు మన కుటుంబంలో చూడలేకపోతూ ఉన్నాము. దానికి కారణం ఏంటంటే మెలకువలేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాము. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండేవారుగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థించేవారుగా ఉండాలి, విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం భద్రపరుచుకునేవారుగా ఉండాలి, వాక్యానుసారంగా మనం జీవించేవారుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అంతేగాని మనం అందరితో కలిసిపోయి అన్యుల వలె ఈ లోకంలో మనం జీవించకూడదు, మృతుల వలె ఈ లోకంలో మనం జీవించకూడదు. దేవుని యొక్క ప్రకాశాన్ని మన మీద కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, 13, 14 వచనాలు చదవండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై
నిలవబడుటకు శక్తిమంతులగునట్లు. ఎందుకు మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి అంటే మన ఇష్టానుసారంగా ఉండడానికి వీల్లేదు. చూడండి, డిసిప్లిన్ ఉండాలి మనకి. డిసిప్లిన్ అంటే ఏంటి? మళ్ళీ దాని గురించి మనం మాట్లాడుకుంటే అరగంట అయిపోద్ది. డిసిప్లిన్ అంటే ఏందో మనమే ప్రశ్నించుకుందాం. దేవుని యందు క్రమశిక్షణ మనం కలిగి ఉన్నామా? దేవుడు అంటే మనం భయం కలిగి ఉన్నామా? చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు చూడండి, మీరు ఆపద్దనమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై. సమస్తాన్ని మనం నెరవేర్చాలి. సమస్తం నెరవేర్చడం అంటే ఏంటి? ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనం పాటలు పాడేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఆరాధించేవారుగా ఉండాలి. మనం ఆ విధంగా ఈ లోకంలో జీవించకుండా ఉన్నాం అనుకోండి, సమస్తాన్ని ఎట్లా నెరవేర్చిన వారు అవుతాం? సంఘగుడికి రావాలి. సంఘగుడికి రాకుండా ఉన్నాం అనుకోండి, నెరవేర్చిన వారమేగా. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా అందుకే ఆపద్దినము. ఈ ఆపద్దినం అనేది మనకు చెప్పి రాదు. ఒకవేళ మనం అనుకుంటాం ఈరోజు మనం దేవుని సన్నిధికి వెళ్ళాలని కూడా మనం ఏం చేస్తాం? ఏముందిలే, వెళ్ళేదిలే అని ఏదో మనం కాలక్షేపం చేసేవారుగా ఉంటాం. రాము. ఏంది, ఆయన ఏమన్నా అడుగుతాడా ఏంది? చూడండి, ఈ లోకంలో నేను అడగటం కాదు, దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. ఆయన యొక్క ప్రకాశాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. ఈ లోకంలో క్రమశిక్షణ కలిగి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. 2025 సంవత్సరం దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఈ రోజు వరకు దేవుడు తన యొక్క కృపలో మనల్ని భద్రపరుచుకుంటూ ఉన్నారంటే దానికి కారణం దేవుని యొక్క మాట చొప్పున మనం ఈ లోకంలో జీవించాలి. అందుకే తర్వాత నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకునుడి. చాలామంది దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవట్లా. ఆదివారం ఆరాధన అనే కవచాన్ని ధరించుకుంటున్నారు. ఆరాధన చేస్తే సరిపోయిందిలే, బల్లో చేతులు వేస్తే సరిపోయిందిలే అనుకుంటున్నారు. లేదు, మన జీవితంలో దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి అంటే శ్రద్ధ కలిగిన జీవితాలు మనం కలిగి ఉండాలి. దేవుడు అంటే ఆసక్తి కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తే, ఒక అధికారి ముందు మన ఇష్టం వచ్చినట్లు ఉన్నాం అనుకోండి, అధికారి మనల్ని ఇష్టపడతాడా? ఏమంటాడు? సింపుల్గా మనల్ని రిజెక్ట్ చేస్తాడు. ఏంది అసలు క్రమశిక్షణ లేదు, నేనేం చెప్పాను నేనేం చేస్తున్నాడు, అసలు మాట వింటలేదు వీళ్ళు అని మన మాట విన్నవారుగా ఉంటారు. అయితే మన దేవుడు శక్తిమంతుడిగా ఉన్నాడు ఆయన. అయితే మనం ఎట్లా ఉండాలి? ఆయన యొక్క సమస్తాన్ని నెరవేర్చి నిలవబట్టకు శక్తిమంతులుగా ఉండాలి. శక్తిమంతులుగా ఉంటే దేవుడు మనకి కవచాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, దేవుడిచ్చు సర్వాంగ కవచము. మనుషులు ఎవ్వరెవలేరు ఈ కవచాన్ని. ఈ లోకంలో మనుషులు మహా అయితే మనకి ఏదో కొంచెం డబ్బు సహాయం చేయగలరేమో, లేదంటే మన గురించి కొంచెం మంచిగా చెప్పగలరేమో. అయ్యా పలానా అతను మంచోడయ్యా, పలానా మంచిదయ్యా, ఆ 2 మాటలు చెప్పగలరు. అంతకుమించి ఏం చేయలేరు. మహా అయితే మంచి అంటారు, లేదంటే చెడ్డ అంటారు, అంతే. అంతకుమించి ఏం చేయలేరు. కానీ దేవుడు మనకి సర్వాంగ కవచాన్ని ఇస్తాను, ఆపద్దినంలో మీరు పడిపోకుండా ఉండాలి అంటే ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అందుకే 14 వచ్చి చదవండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడగుకొని. చాలు. చూడండి, సత్యము అనే దట్టి కట్టుకొని దేవుని సన్నిధికి వస్తాం. వచ్చి మనం ఏం ప్రార్థన చేస్తాం? పాట పాడతాం. నీ జల్దరు వృక్షపు నీడలలు నేనానంద భరితుడనైతిని అని మనం పాటలు పాడతాం. కానీ మనం ఎక్కడ ఆనందపడతా ఉన్నాం? ఒకసారి అక్కడ మనం ప్రశ్నించుకుందాం. దేవుని యొక్క జల్దరు వృక్షపు నీడలో మనం ఆనందంగా ఉన్నామా? చూడండి, ఎంత పచ్చి అబద్ధం ఆడుతున్నాము. అది పాటగా మేము పాట పాడుతున్నాం. పాట పాడాలంటే దానికి మనకు క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ ఉంటేనే మనం పాడాలి. నువ్వు దేవుని సన్నిధికి రాకుండా నేనానంద భరితుడనైతిని బలు రక్కసి వృక్షపు గాయములు అన్నాం అనుకోండి, మనం అక్కడే ఉన్నాం, దేవుని నీళ్ళలో లేవు. చూడండి, గాయాలు అవుతా ఉన్నాయి మన యొక్క జీవితంలో. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క నీడలోనికి మనం రావాలి. అప్పుడు దేవుడు మనకి ఎలాంటి గాయాన్ని తగలకుండా మన జీవితాలకి ఆయన సర్వాంగ కవచాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం చాలా దేవుణ్ణి వెంబడించడం, దేవుణ్ణి అనుసరించడం అంటే అది ఆషామాషి కాదు. ఏదో నామకార్థంగా మనం దేవుని సన్నిధికి వెళ్తే కార్యాలు జరగవు.
మన జీవితంలో అనుభవపూర్వకంగా మనం జీవించాలి. అనుభవమైన క్రైస్తవ జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి. ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అంటే ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి మన జీవితంలో మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండి మనం దేవుని యొక్క సన్నిధిలో ఉంటే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనం పొందుకుంటాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ కుటుంబాలైతే సమస్యల్లో ఉన్నాయో, ఏ కుటుంబాలైతే బాధల్లో ఉన్నాయో, ఏ కుటుంబాలైతే అనారోగ్యంలో ఉన్నాయో, ఏ కుటుంబాలైతే సమాధానం లేని స్థితిలో ఉన్నాయో, ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సర్వాంగ కవచాన్ని మనం ఎప్పుడైతే ధరించుకుంటామో మన కుటుంబాలు దేవుడు బాగు చేయాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. మనకి రక్షణ చాలా దగ్గరగా ఉంది. రక్షణ దగ్గరగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ యొక్క రక్షణను మనం పొందేవారుగా ఉండాలి. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదవండి. 13, 11. మరియు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రక్షణ ఎక్కడ సమీపంగా ఉంటుంది? దేవుని సన్నిధిలో అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మనము విశ్వాసులమైనప్పటికీ ఇంటిలో ఉంటే మనకి రక్షణ సమీపంగా ఉండదు. మనం అనుకుంటాం, నేను బాప్తీసం తీసుకున్నాలే, నేను చక్కగా బాప్తీసం తీసుకొని వచ్చాను, నేను ఆరాధన చేస్తాను, నేను బల్లో చేతులు వేస్తాను, దేవుని సంతకి వెళ్ళకపోయినా ఏం కాదులే అనుకుంటాం. మనం సంకూడికగా ఏం పర్లేదులే అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, మనకి వ్యతిరేకంగా చెప్తా ఉన్నారు. ఏమని? మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. దేవుని సన్నిధిలో రక్షణ ఉన్నది. దేవుడు మనకి రక్షణనిచ్చేవాడు, దేవుడు మన కుటుంబాన్ని భద్రపరిచేవాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను విశ్వాసిగా ఉన్నాను, ఏమీ పర్లేదని చెప్పి మన ఇంట్లో ఉన్నాం అనుకోండి, మనం రక్షణకు దూరంగా ఉన్నాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే అన్నాడు, మరియు మీరు నిద్ర మేలుకొని వేళైనదని సమయము తెలుసుకొని. చాలామంది తెలుసుకోవట్లా. నాకు ఇంకా చాలా సమయం ఉంది, నాకెంత 20 సంవత్సరాలే కదా, ఇంకేం బాప్తీసం, ఇంకేం మారు మనసు అనుకుంటా ఉన్నాం. ఒక్కసారి మనం న్యూస్ పేపర్ తిరగేస్తే తెలుస్తుంది ఎన్ని భయంకరమైన వార్తలు మనం వింటా ఉన్నాము, ఎన్ని భయంకరమైన వార్తలు మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు ఎప్పుడు అనుకోరు మేము ఇట్లా చనిపోతామని. ఎన్ని చావు వార్తలు మనం వింటా ఉన్నాము. టీవీ ఆన్ చేస్తే అయ్యే ఫలానా 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 అని చెప్పి ఎన్నో రకరకాల వార్తలు మనం వింటా ఉన్నాం. వారు ఎప్పుడు అనుకోవాలా మేము రక్షణ పొందుతాము, లేదని మేము తర్వాత బాప్తీసం తీసుకుంటాము అని ఒకవేళ అనుకొని ఉండవచ్చేమో. వాళ్ళ పేర్లు ఎట్లా ఉంటాయంటే బైబిల్లో పేర్లు ఎక్కువ కనపడతాయి మనకి. వారు రక్షణ పొందారా అంటే వారు రక్షణ పొందని స్థితిలో చాలామంది ఉంటారు. కాబట్టి రక్షణ మనకు సమీపముగా ఉన్నప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో గడిపేవారుగా ఉండాలి. అందుకే నిద్ర మేలుకొని వేళైనది. ఇంకా మనం నిద్రపోతూ ఉన్నావేమో, సోమరులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావేమో, ఇంకా మగతగా ఉన్నావేమో, ఇంకా మెలకువ లేని వారుగా ఇంట్లో కూర్చొని ఉన్నావేమో, అరుగుల మీద కూర్చొని ఉన్నావేమో, కాలక్షేపం చేస్తూ ఉన్నావేమో, టీవీల ముందు కూర్చొని మళ్ళీ అదొక సమస్య. మళ్ళీ ఇంతకుముందు సంవత్సరంలో మంచి స్టేట్మెంట్ ఒకటి వచ్చింది. టీవీ చూసేవాళ్ళని మందిరానికి రావద్దని చెప్పి మంచి స్టేట్మెంట్ ఇచ్చారు నా గురించి. చాలా సంతోషించాను నేను ఆ మాటకి. ఎప్పుడు అనలేదు వచ్చింది అని. చూడండి, మన జీవితంలో టీవీలు మనల్ని రక్షించలేవు, ఫోన్లు మనల్ని రక్షించలేవు, ఏదో కాలక్షేపం చేస్తే మనం ఏది మనల్ని రక్షించలేవు. రక్షణ సమీపముగా ఉన్నది. ఏ క్షణం ఏం జరిగిద్దో మనకు తెలియదు. ఒకవేళ అనారోగ్యం వచ్చి మంచాన పడి హాస్పిటల్లోకి వెళ్తే ఎవరు వచ్చి మనకు బాప్తీసం ఎవరు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అంతా సజావుగా ఉన్నప్పుడే మనం రక్షణ పొంది బాప్తీసం తీసుకొని రక్షణ పొందాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీరు నిద్ర మేలుకొని వేళైందని సమయము తెలుసుకొని అలాగూ చేయుడి. మరి మనం చేస్తున్నామా? ఎన్ని సంవత్సరాల నుండి దేవుని వాక్యం వింటా ఉన్నాము. ఒక్కొక్కరికి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వచ్చినా బాప్తీసం తీసుకోవాలా. 60 సంవత్సరాల నుండి వాక్యాన్ని మనం వింటానే ఉన్నాం. ఏది మరి మారు మనసు? దేవుని వాక్యం పనిచేయట్లా. మన యొక్క హృదయాలు ఎట్లా ఉన్నాయంటే బాగా రాయి వంటి హృదయాన్ని మనం కలిగి జీవిస్తూ ఉన్నాం. మెత్తటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం
పొడవబడి మన యొక్క జీవితంలో మారు మనసు పొంది బాప్తీసం తీసుకునేవారుగా ఉండాలి. ఎంతమంది జీవితాలు పొడవబడతా ఉన్నాయి. ఎట్లా పొడవబడతా ఉన్నాయి అంటే నెగిటివ్గా ఆలోచించి మా గురించే చెబుతుంది అనుకుంటా ఉంటారు చాలామంది. ఒకళ్ళ గురించి చెప్పాల్సినంత అవసరం లేదు, అంత తీరిగా లేదు. బైబిల్లో వాక్యం ఎట్లా ఉందో అట్లా మాట్లాడుకుంటాం. ఒకవేళ ఎవరికైనా సమస్యగా ఉందంటే వారు మార్చుకోవాలి, వారు మారు మనసు పొందాలి. ఒకవేళ వాళ్ళు బాప్తీసం తీసుకున్న నడవడికని మనం సరి చేసుకునేవారుగా ఉండాలి. కాబట్టి నిద్ర మేలుకొని వేళయిందని మనం తెలుసుకొని అలాగు చేయడం. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు 12 వచనం చదవండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. చూడండి, ఇక్కడ రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. పగలు సమీపముగా ఉన్నదంటే సహజంగా మనం ఏం ఆలోచిస్తాం? మనిషిని యొక్క మేధస్సు ఏమని ఆలోచిస్తుందంటే రాత్రి అయిపోయింది, పగలు వచ్చింది అనుకుంటాం కదా. కాదు, మనం చీకటిలో జీవిస్తా ఉన్నాం. పగలు సమీపముగా ఉన్నది అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు త్వరలో రాబోచున్నారు. ఆయన వెలుగు ప్రకాశించబోచున్నది. ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది. మీరు మారు మనసు పొందండి, మీరు మెలకువగా ఉండండి, మీరు రాత్రి అంధకారమైన క్రియలు విసర్జించండి. చూడండి, మనం చేసేది ఏంటంటే అన్ని అంధకారమైన క్రియలే మనం చేసేది. చూడండి, ఒకసారి మనం పరిశీలించుకుందాం. మనం చేసే పనులన్నీ అయ్యే. పేరుకు మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, పేరుకు మనం దేవుణ్ణి పూజిస్తున్నాం, నేను యేసుక్రీస్తుని నమ్ముకుంది, నేను ఆరాధన చేస్తున్నామని బహిరంగంగా మనం చెప్పుకుంటా ఉన్నాం. ఈ లోకంలో మార్పు చెందాలి. ఎట్లా మార్పు చెందాలి? తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొని. చూడండి, దేవుని యొక్క కాంతి మన యొక్క జీవితంలో ఉండాలి, మన యొక్క సన్నిధిలో ఉండాలి, మన యొక్క కుటుంబంలో ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మనకి రక్షణ మనకి చాలా దగ్గరగా ఉంచి ఉన్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం ఈ లోకంలో చాలా తొందరపడాలి. బాప్తీసం తీసుకోవాలి, నేను మారు మనసు పొందాలి, బాప్తీసం తీసుకోవాలి, నా మరణం ఎప్పుడు వచ్చిద్దో నాకు తెలియదు, నేను తీసుకుని రెడీగా ఉంటే ఒకవేళ నేను మరణించినా నేను పరలోకానికి వెళ్తాను అనే నిరీక్షణ కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే మీరు ప్రకటన గ్రంథం చదివేటప్పుడు దేవుని యొక్క హతసాక్షులుగా అవ్వాల్సిన వాళ్ళ ఇంకా లెక్క అంతే ఉంది అక్కడ. మీరు ఆ వాక్యం చదివినప్పుడు అసలు భయం కలగాలి. అంటే దేవుని కోసం మనం చనిపోవాల్సిన రోజులు వచ్చినాయి, మనం చూస్తూ ఉన్నాం. ఆ లెక్క ఇంకా సరి అవ్వాలా. ఇంకా ఎప్పుడైతే ఆ లెక్క సరి చేయబడుతుందో అప్పుడు యేసుక్రీస్తు వారు వస్తారని చెప్పి ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో రక్షణ మనకు చాలా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి చూడండి, మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13, 14 వచనాలు చదవండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఎట్లా ఉండాలి? రోషం లేని వాళ్ళగా ఉండకూడదు. ఈ లోకంలో ఎవరో ఏదో ఫీల్ అవుతారని చెప్పి దేవుని వాక్యాన్ని దాచిపెట్టేవారుగా ఉండకూడదు. రోషం కలిగి ఉండాలి. దేవుడు చూసుకుంటాడు, ఆయన కార్యాలు చేస్తాడు. ఆ రోషం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఎప్పుడు వదిలిపెట్టాడు. అందుకన్నాడు, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మరి మనం ఎట్లా ఉన్నాం? ఫస్ట్ దాంట్లో పడిపోయాం, మెలకువగా లేం, దేవుని సన్నిధికి రావాలిగా లేం, నిద్రపోతున్నాం, ఆత్మీయంగా నిద్రావస్థకి వెళ్ళిపోయాం, ఆత్మీయంగా ఐసీయూలో పెట్టేశారు మనల్ని, ఆత్మీయంగా క్రిటికల్ కేర్ యూనిట్లో పెట్టేశారు. ఇంకా అటో ఇటో చూడండి, చూడడానికి బాగానే ఉన్నాం. చాలా ఈ 2026 సంవత్సరంలోనైనా మనల్ని మనం సరి చేసుకుందాం, మన జీవితాలు మనం బాగు చేసుకుందాం. మెలకువగా ఉండి దేవుని సన్నిధిలో మనం విశ్వాసమందు నిలకడగా ఉందాం, పౌరుషం కలిగి ఉందాం. ఈ లోకంలో బలవంతులై ఉండి దేవునికి మహిమకరంగా ఉందాం. పిచ్చి పిచ్చి కార్యాల జోలికి మనం వెళ్ళొద్దు. ఒకవేళ ఎవరిని వచ్చి ప్రేరేపించిన వాటిలో మనం పాలిభాగస్థలం అవ్వద్దు.
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనం ఆ విధంగా అయితే దానికి మనం ఏం చేస్తాం? సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. దాంట్లో మనం పాలి భాగస్థులం అవుతాం. దేవుడు చెప్తాడు, నీకు పౌరుషం లేదా, నీకు బలం లేదా, నీకు విశ్వాసం లేదా, నువ్వేంది ఆ విధంగా తప్పు చేస్తున్నావు అని చెప్పి దేవుడు రేపు మనల్ని డైరెక్ట్గా సూటిగా మన దేవుడు ప్రశ్నించేవాడు. అంధకారమైన క్రియలు మనం వదిలిపెడదాం. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా, అందుకని మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రేమ లేదు, ప్రేమ కరువైపోయింది. అంత ద్వేషం, మందిరంలో కూడా ద్వేషం. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఓర్చుకోలేని స్థితిలో జీవిస్తూ ఉన్నారు. ఒక సహోదరిని ఇంకో సహోదరి నోరారా పలకరించే రోజులు పోయినాయి. ఎట్లా ఉందంటే ప్రార్థన అయిపోయిన వెంటనే పరిగెయటమే. ఏందో మరి ఇంట్లో ఏముంటుంది? నా దేవుని సన్నిధిలో నివసించాలి ధన్యులని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే పరిగెత్తుదాం పరిగెత్తుదాం పరిగెత్తుదాం, పరిగెత్తి 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 పడతాం. పడే వరకే పరిగెత్తాం. మనం దేవుని సన్నిధిలో ఉండడానికి మనం పరిగెత్తేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఉండాలి, ఆశీర్వదించబడాలి, దేవుని యొక్క కార్యాలు మనం చూడాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రేమ లేకపోతే మనం ఏం చేసినా వ్యర్థమే, మనం ఎంత కానుకిచ్చినా వ్యర్థమే, మనం దేవుని సన్నిధికి వచ్చి ఎంత టైం గడిపినా వ్యర్థమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అన్ని కార్యాలు మనం ప్రేమతో మనం చేసేవారుగా ఉండాలి. అందుకే ఈ సర్వాంగ కవచం మనం ధరించుకోవాలని చెప్తా ఉన్నాం కదా. దాని గురించి యెషయా గ్రంథంలో ఒక మాట అంటా ఉన్నారు. చూడండి, యెషయా గ్రంథం 52వ అధ్యాయము, యెషయా గ్రంథం 52వ అధ్యాయము 1వ వచనం చదవండి. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. చూడండి, అక్కడ మనం సర్వాంగ కవచము అని మనం చెప్పుకుంటా ఉన్నాం కదా. ఆ సర్వాంగ కవచం ఏంటంటే అది సుందర వస్త్రము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. మన బలం ఏంటంటే ఈ సర్వాంగ కవచము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఎంతో సుందరంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు? ఎంతమంది? లేదు. ఆ సర్వాంగ కవచం మనలో లేకపోతే మనం అనుకుంటాం, నేను చాలా భక్తి పరురాలని, నేను చాలా భక్తి పరుణ్ణి అని అనుకోవటం వరకు ఆగిపోద్ది. దేవుని యొక్క కార్యాలు మనం చూడలేం. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇప్పుడు ఒక మాట అంటా ఉన్నారు, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా అంటే మనం అంటే ఈ యెరూషలేము గురించి మాట్లాడట్లా. ఎవరైతే యెరూషలేములో పవిత్రంగా ఉన్నారో, అంటే పరిశుద్ధమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందుకన్నారు, ఏమని అన్నారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అన్నారు. అంటే ఇప్పుడు యెరూషలేమా అంటున్నారు కదా, అది మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందుకే నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఎవరైతే దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉంటారో వారు సుందర వస్త్రాలు ధరించుకున్నవారు. రక్షణ వస్త్రము అది ఎంతో సుందరంగా ఉంటుంది. నీతి వస్త్రము అది ఎంతో సుందరంగా ఉంటుంది. సర్వాంగ కవచము అది ఎంతో సుందరంగా ఉంటుంది. ఈ వస్త్రాలన్నీ ధరించుకోకుండా నేను బాప్తీసం తీసుకున్నానులే, బాగానే ఉండాను అని చెప్పి మనం ఇంట్లో కూర్చుంటే ఎలాంటి ఉపయోగం లేదు. డిసిప్లిన్ చాలా ముఖ్యం. మనకి క్రమశిక్షణ కలిగి ఉండాలి. మన పిల్లలు ఏమైనా లేటుగా వచ్చారంటే స్కూల్కి ఏమంటారు, ఏరా నీకు బుద్ధి లేదు, పొద్దునే లేవటం తెలియదు. చూడండి, ఏది స్కూల్కి వెళ్తే, డ్యూటీకి వెళ్ళామనుకోండి, డ్యూటీకి 8 గంటలకు 10ంటికి వెళ్ళాలి డ్యూటీకి. నేను 10:30కి వస్తానని అనుకోండి, 10 రోజులు చూస్తారు. 11 రోజు, అయ్యా నీకు వందనాలు అయ్యా, నువ్వు వెళ్ళిపోయా, నాకు మా పనిలో నువ్వు వద్దు, నువ్వు వచ్చిన చాలే, వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అంటారు. ఏది డ్యూటీకి వెళ్తే. మరి దేవుని సన్నిధికి మనం రాలేకపోతున్నాం ఎందుకు టయానికి? సరే మంచిదే, టయానికి రాపోయినా ఎట్టా కూడా దేవుని సన్నిధికి వస్తున్నాం. మరి అసలు దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం ఇంకా కొంతమంది. అసలు ఏ గొడవ లేదు వాళ్ళకి, ఈ టయానికి వచ్చావా లేదు, అసలు క్వశ్చనే లేదు వాళ్ళకి, ఏం లేదు. వాళ్ళ పరీక్షలు ఉండవు, మార్కులు ఉండవు, ఏమి ఉండవు వాళ్ళ జీవితంలో. మనం ఆశీర్వదించబడాలి. మనల్ని బట్టి మన కుటుంబం కుటుంబానికి ఆశీర్వాదం అంటే ఏదో కాదు. సహజంగా చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు సంపాదించడం అంటారు. కాదు,
మన కుటుంబం రక్షించబట్టే అది ఆశీర్వాదం. మనం ఎంత డబ్బు ఇచ్చినా మనం ఆ రక్షణ మనం కొనలేము. మనం బాప్తీసం తీసుకొని రక్షణలో మనం ఉన్నాము అంటే అది దేవుడు మనల్ని ఆశీర్వదించినట్లే. మన బిడ్డలు మనతో పాటు దేవుని సందులో ఉన్నారు అంటే దేవుడు మనల్ని దీవించినట్లే. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని దీవెనలంటే అదే. నా కుటుంబంలో నేను ఒక్కడినే వస్తాను, ఒక్కదాన్నే వస్తాను, లేదంటే మేమిద్దరం వస్తాను. లేదు, మన కుటుంబాలు ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ఉండాలి. మనం ఆ విధంగా మార్పు చెందాలి. ఏదో నామకార్థమైన భక్తి మనం ఒక్కళ్ళమే చేసి మనం భక్తి చేస్తే దేవుడు మనల్ని చూడడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇక్కడ ఏమంటా ఉన్నాడు, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఎంతమంది ఈ రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నారు? ఈ మైక్ శబ్దం ద్వారా వింటా ఉన్నవాళ్ళు ఎంతమంది రక్షణ వస్త్రం ధరించుకున్నాం? ఎంతమంది బాప్తీసం తీసుకున్నాం? ఎంతమంది ప్రతి ఆదివారం బలలో చేతులేస్తున్నాం? ఏందయ్యా నువ్వు భలే చెబుతున్నావు, మాకు ఎట్టానయ్యా అనుకుంటే మనం ఇంతే. మన జీవితాలు అంతే, మన కుటుంబాలు అంతే. మనం ఆశీర్వదించబడాలి, మన బిడ్డలు ఆశీర్వదించబడాలి. బాగా చదువు చెప్పే బడికి వెళ్తామా, లేదంటే ఏమందులో కూర్చోబెట్టి సరిగ్గా చదువు చెప్పని బడికి వెళ్తామా? బడి విషయంలో అంత శ్రద్ధగా ఉన్నప్పుడు దేవుని విషయంలో మన శ్రద్ధ ఏమవుతుంది? ఒక షర్టు కొనేటప్పుడు మనం ఎంతగా ఆలోచిస్తామో, బ్రాండా కాదని. మంచి షర్టు, మంచి కాస్ట్లీ తీసుకుంటాం. మరి దేవుని సన్నిధి విషయంలో మనం ఎందుకు అట్లా తప్పుగా నిర్ణయం తీసుకుంటా ఉన్నాం? మన జీవితాలు ప్రకాశించేవిగా ఉండాలి. కాబట్టి మనం సుందరమైన వస్త్రాన్ని ధరించుకునేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ ఒక మాట అంటా ఉండే, ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. అంటే సున్నతి పొందని వాడొకడైనంటే రక్షించబడిన వారు, బాప్తిస్మం తీసుకున్నవారు. అపవిత్రుడు అంటే అపవిత్రుడు ఒకడైనను లోపలికి రాడు అంటే పరిశుద్ధంగా ఉండేవాళ్లే ఉంటారు అనే విషయాన్ని ఎక్కడ తెలియజేస్తా ఉన్నారు. మన కుటుంబాలు మనం కట్టుకుందాం, భయం కలిగి ఉందాం. చూడండి, మనకు భయం కలగాలి, నిద్ర కూడా పట్టకూడదు. మన కుటుంబాలు రక్షణ పొందకపోతే, మన యజమాని లేదంటే యజమానురాలు లేదా మన బిడ్డలు రక్షణ పొందకపోతే మనం ఎంత ప్రార్థన చేయాలో, దేవుని సందులో మనం ఎంత గోజాడాలి, అయ్యా మా కుటుంబాన్ని రక్షించు. అసలు ఏమీ లేదు మన జీవితంలో. మరి దేవుని యొక్క కాంతి అనే యొక్క వస్త్రాలు మనం ఎట్లా ధరించుకుంటాం? కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ముందుగానే నియమించుకున్నాడు. ఆయన ఊరినే మనం ఇక్కడికి రాలా, ఊరినే బాప్తీసం తీసుకోవాలా. చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి, నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను మైమరుపును రక్షణ నిరీక్షణను శిరస్త్రాణములను ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి. ఈరోజు మనం సజీవులుగా ఉన్నాము అంటే దానికి కారణం ఏంటంటే దేవుడు మనల్ని నియమించాడు. ఎందుకు నియమించాడు? రక్షణ పొందుటకే. అందుకంటున్నాడు, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించాను. దేవుడు నియమించాడు మనల్ని, కాబట్టి మనం రక్షణ పొందాలి త్వరపడి. అందుకే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు, ఏమని? ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి. నిద్రపోయేవాళ్ళు దేవుని సన్నిధికి రారు, నిద్రపోయేవారు వాక్యం చదవరు, నిద్రపోయేవాళ్ళు ప్రార్థన చేయరు. అందుకంటున్నాడు, నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము. బైబిల్ పట్టుకోగానే నిద్ర వచ్చింది మనకి. చూడండి, 4 రోజులకు ఒకసారి బైబిల్ కంప్లీట్ చేయొచ్చు. ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉంటే రేపు ఆదివారం మనం స్పెషల్ మీటింగ్ ఉంది కదా, ప్రేమ విందు ఉంది కదా, ఆ రోజు 1 నెలలో బైబిల్ ఎట్లా కంప్లీట్ చేయొచ్చు నేను ఆ ప్రింట్అవుట్ ఇస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకొని అది కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. 3 మంత్స్కి ఎట్లా చేయాలో, తర్వాత 6 మంత్స్, 1 ఇయర్ ఇట్లా ఇస్తాను. ఎవరైతే దేంట్లో ఇంట్రెస్ట్గా ఉంటే అది తీసుకొని కంప్లీట్ చేయండి. నెలకు ఒక్కసారి మనం బైబిల్ చదవచ్చు. చూడండి, నెలకు ఒకసారి చదివామనుకోండి
సంవత్సరానికి 12 సార్లు. చూడండి మనం ఎంత ధన్యులమో దేవుని వాక్యాన్ని మనం చదివితే అట్లా. సో అందుకే ఇక్కడ మెలకువ కలిగి ఉండాలి. అందుకే ఇతరుల వలె నిద్రపోతున్నాం, ఏమి చేయట్లా. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక. పగటి వారం అంటే దేవుని రాకడలు ఎత్తబడే వాళ్ళం మనం. దేవుని రాకడలు ఎత్తబడే వాళ్ళం మనం. సిద్ధపడకుండా ఈ లోకంలో జీవిస్తే ఎట్లా? సిద్ధపాటు కలిగి ఉండకుండా ఈ లోకంలో జీవిస్తే ఎట్లా? మన యొక్క జీవితాల్లో నూనె, దేవుని యొక్క వాక్యం అనే నూనె లేకుండా ఈ లోకంలో జీవిస్తే ఎట్లా? మన కుటుంబాన్ని సిద్ధపరచకుండా ఈ లోకంలో జీవిస్తే ఎట్లా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసము, ప్రేమ అనే మైమరుపును కలిగి రక్షణ నిరీక్షణను శిరస్నానము ధరించుకుందాము. మరి మన జీవితంలో నిరీక్షణ, సిద్ధపాటు కలిగి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామా? ఏదో జీవిస్తున్నాం, ఏదో వస్తున్నాం, ఏదో వెళ్తున్నాం. ఎవరన్నా ఒక్క మాట అన్నీయండి, అబ్బో ఎంత కోపమో, ఎంత రోషమో. ఎందుకు రోషం? నీటి బుడగ లాంటి జీవితాలు మనవి. ఈ నీటి బుడగ లాంటి జీవితాలకి అంత రోషపడితే మనం మృతులం. మనం యేసుక్రీస్తు అంటే మనం శారీరపరంగా చనిపోయాం. బాప్తిసం తీసుకున్నామంటే నేను చచ్చిపోయాను అని చెప్పటం. మరి చచ్చిపోయిన వాళ్ళు పెద్ద పెద్దకి పోట్లాడతారా? పోట్లాడరే. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనము పగటి వారము అంటే మనం లోకంలో చనిపోయిన వారము, రాకడ కొరకు సిద్ధపడే వారము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ఈ లోకంలో మనం జీవించాలి. అందుకంటున్నాడు మనం రక్షణ పొందటానికే దేవుడు మనల్ని నియమించుకున్నాడు. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఇంకా సమయాన్ని ఇచ్చాడు. దేవుడు ఇంకా మన కుటుంబం చుట్టూ ఆయన కంచి వేసి ఉన్నారు. దేవుడు ఇంకా మనకు సమయాన్ని ఇచ్చి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా మనం రక్షణ పొందుదాం. దేవుని యొక్క వాక్యానుసారంగా ఈ లోకంలో మనం జీవిద్దాం. అందుకే చూడండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలు నా దేవుని ఎదుట జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. చూడండి ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము అంటే దాని అర్థం ఏంది? ఇక్కడ ఏమంటున్నాడు? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. దేవుని ఎదుట మనం సంపూర్ణంగా ఉండాలి. దేవుని పని మనం సంపూర్ణంగా చేసేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం సంపూర్ణంగా ఉండేవారుగా ఉండాలి. దేవునికి మనం ప్రార్థన లేదంటే వాక్య ధ్యానం సంపూర్ణంగా ఉండాలి. దేవునికి కనపట్ల. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని? చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుటకు. చూడండి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రార్థన చేయట్లా. ఆత్మీయమైన స్థితి దిగజారిపోతూ ఉంది. వాక్యం చదవట్లా. శక్తి కోల్పోతూ ఉన్నాం. రక్షణ లేదు, మనకి బాప్తిసం లేదు. ఒకవేళ బాప్తిసం తీసుకున్న తర్వాత అయినా దేవుని సన్నిధికి వచ్చి మనం రీఛార్జ్ అవ్వట్లా, ఛార్జ్ అవ్వట్లా. ఛార్జ్ అయితే మనం నడవగలుగుతాం. పెట్రోల్ పోయించుకోవట్లా. దేవుని సన్నిధికి వచ్చి పెట్రోల్ పోస్తే మనం ముందుకు నడవగలుగుతాం. దేవుని యొక్క వాక్యం అనేదాన్ని మన జీవితంలో నింపుకోవాలి. మరి ఏమీ లేకుండా ఇంట్లో కూర్చొని అయ్యా నడిపించు, అయ్యా దీవించు, ఆశీర్వదించు, నా బిడ్డల్ని కాపాడు. చూడండి మన యొక్క ప్రార్థన ఎట్లా ఉందంటే మనం దేవుని సన్నిధిలో అంత సంపూర్ణంగా లేకుండా మనం ప్రార్థించేవారుగా ఉన్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు నీ క్రియలు నాకు తెలుసు. నువ్వు సరిగ్గా ప్రార్థనకు రావట్లా, నువ్వు సరిగ్గా ఆరాధన చేయట్లా, నువ్వు బల్లో సరికి పాలు పంపులు పొందట్లా, నువ్వు టయానికి రావట్లా. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాలు సిద్ధపాటును కలిగి సిద్ధంగా ఉండాలి. సేవకుడు ఎప్పుడు వస్తాడో నేను ముందుగా వెళ్ళాలి, మొత్తాన్ని సమకూర్చుకోవాలి, మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, సేవకుడు వచ్చే టయానికి రెడీగా ఉండాలని ఆలోచన లేదు. చూడండి మనం మారాలి. మన జీవితాలు మార్చబడతాయి. మనం మారకుండా అసంపూర్ణంగా ఉంటే, అనాలోచితంగా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ మనం చావనై ఉన్న వాటిని మనం బలపరుచుకోవాలి. అందుకే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం నాకు తెలుసు అన్నట్టు ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఏం తెలియదు మనకి అనుకుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే మొత్తం నాకు తెలుసు, ఏం తెలుసు అనుకుంటారు. ఎప్పటికీ నేను చాలా విషయాలు తెలుసుకున్నా, కానీ ఎప్పుడు నేను అట్లా అనుకోను. కానీ కొన్నిసార్లు దేవుని యొక్క కృపను బట్టి దేవుడు కొంత జ్ఞానం ఇచ్చి ఉన్నారు, కొంచెం అర్థం చేసుకోగలుగుతాం. కొంతమందికి ఏంటంటే చెప్పినా అర్థం కాదు. ఇక మనం ఏమనుకోవాలంటే ఇంతేలే అని చెప్పి మనం వదిలేయటమే. బలహీనమైన వారిని మనం
ప్రేమతో మనం చేర్చుకునేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. వాళ్ళతో వాదనలు పెట్టుకోకూడదు. యూట్యూబ్లో చూసాను అంతే, వాదనలు అబ్బో ఎన్ని రకాలుగా మనం చూస్తూ ఉన్నాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది జ్ఞానము కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుళ్ళో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇక్కడ కింద అంటా ఉన్నాడు, స్థిరపరచుము. అక్కడ డి అని ఇచ్చాడు కదా, డి అని ఇచ్చారు. బలపరచు, మిగిలిన వాటిని బలపరచుము అన్న దగ్గర డి అని ఇచ్చాడు. అంటే స్థిరపరచుము అంటే స్థిరంగా ఉండాలి, లేదంటే మనం వాటిని కోల్పోతాము అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. కింద ఫుట్ నోట్లో ఇచ్చారు అక్కడ. మరి మన జీవితంలో మనం ఎన్ని కోల్పోయాము? మనం బాగా ప్రార్థన చేస్తే ఉపయోగం లేదు, మనం బాగా వాక్యం చదివిన ఉపయోగం లేదు. మనం వాక్యానుసారంగా ఆయన యొక్క సన్నిధిలో వేరుపారిన వారుగా మనం జీవించాలి. మనం ఎంత లోతుగా ఉంటామో దేవుని సన్నిధిలో అంత ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి ఒక రాత్రికాల సమయంలో మనం ఇంకా మిగిలిన వాటిని మనం బలపరుచుకుందాం, స్థిరపరచుకుందాం. ఎంతవరకు జరిగిపోయింది ఏదో. ఈ 2026వ సంవత్సరంలో ఈ బలహీనమైన వాటిని మనం బలపరుచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన యొక్క ఆత్మీయమైన స్థితిని మనం మెరుగుపరుచుకొని దేవునికి ఇష్టంగా ఈ లోకంలో మనం జీవిద్దాం. చివరగా ఒక 2 వచనాలు చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. 4:2. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. ఏంటది మర్మం అంటే? ఇక్కడ ఒక మాట అంటా ఉన్నారు. ఏమంటా ఉన్నారు? ఆ మర్మమును వెల్లడిపరుచున్నట్టు. ఏంటంటే ఆ 2వ వచనం మొదట్లో ఏం చెప్పారు? ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. అది మర్మం. మరి ఆ మర్మాన్ని మనం తెలుసుకుంటా ఉన్నామా? కొన్నిసార్లు మనం అంటాం, అయ్యో పలానా వాళ్ళ పిల్లోడికి మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చిందయ్యా, ఏందనయ్యా మర్మం ఏందో. మళ్ళీ ఆ అన్నయ్యకి వచ్చింది, ఆ తమ్ముడికి వచ్చింది, ఇంకొకరికి వచ్చింది, అందరికి గవర్నమెంట్ జాబులే. అసలు ఆ మర్మం ఏందో అర్థం కావట్లేదు అంటాం. అరహస్యం అంటాం. ఏం చేశారు అంటాం. చూడండి, మన జీవితంలో ఆ సీక్రెట్ ఏంటంటే దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమనంటే ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మెలకువ లేదు. ఎంత బద్ధకంగా ఉన్నాము, ఎంత అనాలోచితంగా ఉన్నాము. దేవుని సన్నిధి అంటే ఎంత తేలిగ్గా ఉందో మనకి. ఈ సమయం చూడలేక మనం ఎంతోమంది గతించిపోయారు. వాళ్ళకంటే మనకు బాగా డబ్బుండి కాదు ఇక్కడ ఉంది దేవుడు మన సజీవులుగా ఉంచుకుంది, లేదంటే మనకు మంచి పేరుండి కాదు దేవుడు సజీవులుగా ఈ 2026 సంవత్సరం మనం పెట్టుకుంది. ఎక్కడ ఎప్పటికైనా మనం మారతామేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మర్మాన్ని మనం తెలుసుకొని మనం ముందుకి సాగిపోయేవారుగా ఉండాలి. చూడండి, 5-6 వచనాలు చదవండి. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలను అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఎట్లా ఉండాలి? సంఘమునకు వెలుపటి వారి ఎడల. మనమే సంఘానికి వెలుపటి జీవిస్తూ ఉన్నాం. ఎవరన్నా వచ్చి, అమ్మ నువ్వు బాప్తీసం తీసుకున్నావుగా, 8 మందిరానికి వెళ్ళా అన్నావు అనుకోండి, సమాధానం ఏం చెబుతాం? ఏమి లేదు, మన దగ్గర సమాధానం ఉండదు. ఎందుకు? ఎందుకంటే మన ఇష్టం. వెళ్తే ఏంది, వెళ్ళపోతే ఏంది, ఎవరిని అడుగుతారో ఏంది. చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో. అందుకే ఇప్పుడు విశ్వాసులుగా జీవించే వాళ్ళు సంఘమునకు వెలుపటి వారి వలె జీవిస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమనంటే సమయము పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు. ఎవరు చేసుకుంటున్నారు సద్వినియోగం? సద్వినియోగం చేసుకొనుట అంటే దేవుని సన్నిధిలో గడుపుట అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరు గడుపుతా ఉన్నారు? గడిపిన వాళ్ళని దేవుడు అశ్రద్ధ చేయడు. ఖచ్చితంగా దేవుడు వారి కుటుంబాలని 100 ఆశీర్వదిస్తాడు. దేవుని కార్యాలు మనం చూడగలం. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం మెలకువగలిగి
వెలపటి వారి వలె మనం ఈ లోకంలో జీవించవద్దు. అందుకన్నాడు ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా ఉండాలి. రుచి కలిగి చూడండి ఇక్కడ రుచి చూసి తెలుసుకోండి అన్నారు కదా. రుచి గలదిగా ఉండాలి అంటే మరి మనం ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలి, మన సంభాషణ ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. అందుకే మీ సంభాషణ మీ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితముగా ఉండనీయుడు. కృపాసహితము, కృప కలిగిన మాటలే మనం చెప్పగలగాలి. ఒకవేళ ఎవరైనా వచ్చి చెడు మాటలు చెప్తా ఉంటే వేరే వాళ్ళ గురించి మనం చెవులు కోసుకోకూడదు. అమ్మా మంచి చెప్పండి, మంచి అంటే అసలు వేరే వాళ్ళు నాకు చెప్పొద్దు అని మనం వాళ్ళని ఆపేసేయాలి. ఒకవేళ మనం విన్నామనుకోండి, అందరం మన దగ్గరికి వచ్చి చెబుతారు పలానాడు మంచివాడు కాదు, పలానా మంచిది కాదు, అట్లా ఉంది ఎట్లా ఉంది, వాళ్ళ గతి ఎట్లా అయింది. మనకు అవసరమా? మనం ఆత్మీయంగా ఏమైనా ఎదుగుతాం ఆ మాటలు వింటే? ఉపయోగం ఏమైనా ఉందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. రాత్రికాల సమయంలో మనం దేవుని యొక్క సన్నిధిలో మెలకువగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని యొక్క ప్రకాశాన్ని మనం పొందేవారుగా ఉండాలి. దేవుని యొక్క రక్షణ మనకు చాలా దగ్గరగా ఉంది. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. చూడండి, అది ఎంతో ఎలాంటిది అది? ఆయన యొక్క సుందరమైన వస్త్రమని మనం చూసుకునే ఉన్నాం. కాబట్టి ఆ సుందరమైన వస్త్రాన్ని మనం ధరించుకునేవారుగా ఉండాలి. కాబట్టి మనందరం తల్ల ఉంచుకొని ప్రార్థన చేసుకొని ప్రార్థన మనం ముగించుకుందాం. మహోన్నతులైన దేవా, సర్వాధికారైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరినైనా మీ యొక్క వాక్యాన్ని మేము వినటానికి, ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన సమయానికై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. అవును తండ్రి, చాలామందినైనా మెలకువ లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు తండ్రి. వాళ్ళని క్షమించమని అడుగుతున్నా తండ్రి. ఎప్పటికైనా మీ యొక్క జ్ఞానం ద్వారా వారు తెలుసుకొని మీ సన్నిధికి క్రమశిక్షణ కలిగి రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. మేమందరం మీ సన్నిధిలో వేరుపారిన జీవితాలు కలిగి జీవించే విధంగా తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయా మీ యొక్క సన్నిధి యొక్క ప్రకాశం మా యొక్క జీవితాల్లో ప్రకాశింపజేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ఎవరి కుటుంబాల్లో అయితే సమాధానం లేని స్థితిలో జీవిస్తూ ఉన్నారు తండ్రి, సంతోషం లేని స్థితిలో జీవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి తండ్రి. ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో తండ్రి, వారి మనసులు మార్చమని అడుగుతున్న తండ్రి. అయ్యా మీరు ఇచ్చే సర్వాంగ కవచాన్ని వారు ధరించుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఎప్పటికైనా మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్న తండ్రి. వారినైనా మీ అంటే శ్రద్ధ కలిగినైనా పగటి వారి వల్ల ఈ లోకంలో జీవించడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండి, రాకపోకల్లో తోడుగా ఉండి నడిపించండి. యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి యవన కాలంలో వారి జీవితాల్లో స్థిరపడలాగా తగిన సహాయం దయచేయండి తండ్రి. వారి యొక్క వివాహం విషయాలు మీ చిత్తాన్ని జరిగించండి. ముఖ్యంగానైనా నా బిడ్డలనైనా మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరినైనా, ప్రతి ఒక్క కుటుంబంనైనా కుటుంబాలుగా రక్షించబడి మాదిరికరమైన కుటుంబాలుగా ఈ లోకంలో జీవించే భాగ్యం దయచేయండి తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరు మీ సన్నిధిలోనైనా భయభక్తులు కలిగి జీవించడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. ఇంకా ఎవరైతే గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వీరి యొక్క గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతూ ఉన్న తండ్రి. వారికి మంచి బలాన్ని కలుగు చేయమని అడుగుతున్న తండ్రి. సుఖమైన ప్రసవం కోసం వారిని సిద్ధపరచమని అడుగుతున్న తండ్రి. ఇంకానైనా ఎవరైతే బాలింతలుగా ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి మీకు కంచెమని అడుగుతున్న తండ్రి. చిన్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి తోడుగా ఉండండి తండ్రి. ఇంకా ఎవరికైతే గర్భఫలం లేదో తండ్రి, వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి గర్భఫలాన్ని ఏమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వృద్ధాప్యంలో వచ్చే ప్రతి బలహీనతలోనైనా వారు యొక్క బలహీనత సహించడానికి తగిన శక్తిని ఇవ్వమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇప్పటి వరకునైనా మీ యొక్క కంచె కాపుదల ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. మీ మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎవరి మనసులో ఏ బాధ అయితే ఉందో తండ్రి, ఏ వేదన కలిగి ఉన్నారు, ఏ చింత కలిగి మీ సన్నిధికి వచ్చి ఉన్నారు తండ్రి, అయ్యా ప్రతి బాధను మీరు తీసివేయండి తండ్రి. మీరు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు తండ్రి. అందు నిమిత్తం మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. మరలానైనా మీ కార్యాలు చూచలాగిన ప్రతి ఒక్కరి ఆత్మీయమైన నేత్రాలు తెరవమని అడుగుతున్న తండ్రి. మీరు చేసిన కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. మీరు చేసిన స్వస్థతలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. మీరు ఇచ్చిన రక్షణను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని 30 60 100 దీవించి ఆశ్రయించమని అడుగుతున్న తండ్రి. ఇంకానైనా మేమందరూనైనా మీ సన్నిధిలోనైనా రక్షణ పొందడానికి తగిన సహాయం చేసింది. ప్రతి ఒక్కరినైనా వారి కుటుంబాలు కట్టుకోవడానికి తగిన సహాయం చేసింది తండ్రి. ఈ 2026 సంవత్సరంలో అయినా అద్భుత కార్యాలు చూసే కుటుంబాలుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్న తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరినైనా వారి యొక్క మనసులు మార్చుకున్నైనా
మీ సన్నిధికి వచ్చేలాగిన తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. అయ్యా మీ యొక్క వాక్యం వారి యొక్క జీవితాలు అర్థం అవ్వడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. మీ యొక్క వాక్యంనైనా వారి జీవితంలో గుచ్చపడడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. వారి యొక్క ప్రతి బాధను మీరు తీసివేయమని అడుగుతున్నా తండ్రి. ముఖ్యంగా నాయన ఎవరైతే బాధలో ఉన్నారో ప్రతి ఒక్క బాధను మీరు తీసివేయండి. ఎవరైతే సమాధానం లేని స్థితిలో ఉన్నారో నాయన వారికి సమాధానాన్ని కలుగు చేయమని అడుగుతున్నా తండ్రి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఆ ఎగ్జామ్స్లోనైనా వారికి మంచి మార్కులు రావడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అట్లాగే ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు చక్కగా చదువుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. వారి యవ్వనంలోనైనా వారు లోకం వైపు చూడకుండానైనా మీ వైపు చూస్తూనైనా వారు అంతకంతకు ఎదిగేవారుగా వారు బలపడడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్న తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఇంకా మైక్ శబ్దం ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాలు మీకు కార్యాలు చేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరి కుటుంబ స్థితిని మార్చమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకానైనా ఇప్పటివరకునైనా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకు తను ప్రేమించు వారందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనండి.